ఏమబ్బా చెప్పు. ఏం లేదు. చాలా కనపడుతుంది అట్టనే నిన్ను ఫోన్ చేసి దాని కొరకే అవులే మాట్లాడదాము రా, సార్ కూడా వస్తాడు అవులే అని చెప్పని. ఎందుకంటే ఇంకా కొత్త సంవత్సరం కదా, అవు ఆయన వచ్చినాక మాట్లాడదాంలే. వస్తాడైనా ఆయన వస్తాడటవా? అంతే అంత మనం ఆయన సమస్యలో మనం ఓకే చేయాలంతే. అంతేనటవా? నిర్ణయం ఆయనది. అంతేనటవా? శ్రీధర్ సార్ గారిది నిర్ణయము. ఆయన సరే సరే అనుకుంటాను కూడా వచ్చేలే. నమస్తే వనకం. 100 ఏళ్ళు ఉందబ్బా నీకు సార్. వనకం ఏడక్కం రెండెక్కం. ముందే విష్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. అడ్వాన్స్ సార్. మళ్ళీ ఏమేమి అనుకుంటారు? మళ్ళీ ఏం లేదు సార్, చెప్తాడండి. అది మన కర్నూలులో డివిఆర్ ఉంది కదా, ఆడపోదామా? ఆడి పోదాం. ఎందుకు వచ్చింది సార్ దానికి రెంట్ కట్టాలా? అవసరం. ఇప్పుడు నువ్వేం ప్లాన్ వేసినావు సార్? నేనైతే రొట్టెలు చేపిస్తాము, జొన్న రొట్టెలు. అవులే నువ్వు సార్? నేను చపాతీలు చేపిస్తలే సార్. ఆతులా? చపాతీలు చపాతీలు అనాలా కాదు, చికెన్ తెప్పిస్తాము అని. చికెన్ ఆడ తింటా? ఎప్పుడు చికెనేనా? 5 కేజీలు మటన్ పిరేం కదా, ఆడ తింటావబ్బా. ఇప్పుడు ఫస్ట్ అన్నక్క కొంచెం ఖర్చు పెట్టుకోవాలి కదా. ఈ సంవత్సరం పూర్తి మటన్ తింటాం. ఓ పని చేద్దామా? ఇప్పుడు చికెన్ తిన్నాం అనుకో, లెక్క చికెనే తింటుంటాం సంవత్సరం పోతా. కరెక్టే. మటన్ కోసినాం అనుకో సంవత్సరం పోత పొట్టెలకు వస్తుంటాం. పొట్టేళ్ళు మాంసమే తింటాం. దానికోసమే ఏం చేసినా ఏమి తిన్నా ఆ రోజు నువ్వు ఏం చేస్తావో ఆ సంవత్సరం పోత చేసుకుంటుంటామంట. అదే కోరుకుంటాంలే. అప్పులు మాత్రం ఇప్పించుకోవద్దు. ఈ రోజు లాస్ట్ అయిపోవాలా. నువ్వు కూడా ఏమన్నా ఉంటే అప్పుడు ఇప్పుడు ఈ రోజే తెక్కొట్టాయి. ఎందుకంటే సంవత్సరం పోవటం మళ్ళీ అప్పులు కట్టే పరిస్థితి వస్తుంది. దానికోసమే ఏం లేదన్నా, నేను ఏమనుకున్నానంటే పొద్దునే 7 గంటలకు లేస్తా రేపు జనవరి 1 రోజు. ఫస్ట్ ఒక పెగ్గేసుకుంటా పొద్దున్నే. మళ్ళీ సంవత్సరం పోతా, మనకి మందు దొరకాలి కదా. స్టార్టింగ్ అంటే దాంట్లోకి జనవరి 2026 జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వచ్చే సంవత్సరం 2027 వరకు 12 కాఫీ తాగినట్లే పెగ్గు. 31/12/2026 డిసెంబర్. మనకి అతి ఇష్టమైనది ఏంటంటే మందు. అది మనకి రేట్ ఎక్కువ ఉంది కాబట్టి అది మనకి ఈజీగా రావాలంటే పొద్దున్నే జనవరి 1 రోజు ఒక పెగ్గేసుకోవాలా. వేసుకుంటే సంవత్సరం పోతే మనకి అందుబాటులో ఉంటది. ఫస్ట్ చేస్తుంది. అది అయిపోయినాక వాళ్ళు స్టార్ట్ చేసినారా నువ్వు పార్టీ అప్పుడే చూడరా, బాణాలు ఇస్తున్నారు. బాణాలు ఇడిచినా పో. అదే ఏం లేదు, చూడు మళ్ళీ ఇచ్చా మనిషి పాడికి ఇస్తున్నాడు బాణాలు అలా. వాళ్ళకి మనం బాగా చేయాలను. ప్లాన్ ఎట్లుందో చెప్పండి. చెప్పు నీ ప్లాన్. ఇప్పుడు నా ప్లాన్ అంటే ఏం లేదు, మీరేమంటున్నారు? చికెన్ అంటున్నారు, తర్వాత మటన్ అంటున్నారు. తర్వాత మటనేలే. పొద్దున లేస్తేనే ఒక పెగ్గు మందు కొట్టితే సంవత్సరం వరకు అలానే ఉంటదని అని అంటున్నావు కదా. నాది కూడా చిన్న వినపం. చెప్పు మళ్ళీ. ఏం లేదు, ఇంట్లో మా ఆవిడ నన్ను ఒకటే టార్చర్ పెడతా ఉంది. అవు మరి అదే నేను కూడా రేపు పొద్దున్నే దాన్ని పుట్టి పంపించేస్తా. అంటే సంవత్సరం పూర్తి ఉండదు. హాయ్ ఉండొచ్చు. పొద్దున్నే పెగ్గులు వేసుకోవచ్చు, మటన్ తినవచ్చు. ఏం ఐడియా. అవునన్నా నిజంగా. ఎవరు అనుకోలేరు నీకు. ఇంకా కాదు, నీ పరిస్థితి ఏంది? నాది మెత్తబండి అయిపోయింది, నాదే ఉంది. ఇంకా గట్టిగా చేసుకో, గట్టిగా ఉంటది. ఏమన్నా పొద్దున్నే వాకింగ్ పోయి బాగా గట్టిగా దాన్ని రెడీ చేసుకో. ఒక 2 పెగ్గులు వేస్తే గట్టిగా నిలబడుతుంది. సంవత్సరం పోడుతో నిలబడుతుంది, నెత్త కాదు. వాకింగ్ కన్నా గ్రౌండ్ లో బాడీ శక్తి వస్తుంది అనమాట. రమ్ము తీసుకో, సరి బాగుంటది. గుర్రాలకు తప్పేది మిలిటరీలో. మనది కూడా గుర్రాలు. అదే 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 మెడకేసుకునేది కాదు కదా, నెత్త గిట్టుకుని తిరిగేది. అట్లా ఇంకా అది అయిపోతుందా పెగ్గు. ఫస్ట్ పొద్దున్నే పెగ్గు. మధ్యాహ్నం కాదు, టిఫిన్ కాను. టిఫిన్ కి మళ్ళీ ఒక పెగ్గు. మటన్ ఖైమా చపాతి. చపాతి క్యాన్సల్ చేస్తా. నాన్ రొట్టి తింటా. నాన్ రొట్టి ఒక రొట్టి ఎంత రూపాయలు? ఒక్క రొట్టి మటన్ ఖైమా ఇట్లా అద్ది తింటుంటే సంవత్సరం పోతా. నాన్ రొట్టి చికెన్, ఇది మటన్ బ్రహ్మాండంగా ఉంటది. కానీ నీకు తెలియదు ఇంకోటి ఉంది. ఏందమ్మది? అందరి ఇంట్లో నుంచి బయటికి పంపిస్తున్నా.
ఏమట్లా అవు సంవత్సరం పోతే జనం ఉండకూడదు అన్న ఇంట్లో అదే మరి మమ్మల్ని పిలుసు లేదు ఎట్లా పిలుస్తా పిలిచి మేముంటాం కదా. కాదు ఈ రోజే మనం ఏమున్నా పాపాలు గీపాలు ఈ రోజు లాస్ట్ ఆ, 31. ఏం పనా మీకు నేను చెప్తున్నా చూడనా, మనకి ఇంట్లో బంధువులు వచ్చే కొద్ది ఖర్చు ఎక్కువ, ఖర్చు ఎక్కువ, ఇంట్లో జనం ఉండే కొద్ది ఖర్చు ఎక్కువ. ఖర్చు ఎక్కువ రాకూడదు. దానికోసమే రేపు ఏం చేయాలి, రేపు ఒక్క దినం ఓపిక పెట్టుకోండి. పెండ్లాల్ని, బిడ్డల్ని, కొడుకుల్ని, అవ్వల్ని, ముసలాయల్ని, తాతల్ని అందరిని బయట పంపించాలా. పంపించేసేలా పంపించి ఒక్కడే కాళ్ళ మీద కాలు వేసుకొని పెగ్గు కొట్టుకుంటే సంవత్సరం పూర్తి ఖర్చు ఉండదు. మందు ముక్క బ్రహ్మాండంగా ఉంటది ఇది. ఒక్క రోజే ఒక్క రోజే కాదు, ఇష్టం యా ఊరికన్నా పోనీ. ఇంకా నీకు రోజు కాదయా 12 నెలలు. అది కాదు, మీరు ఎట్లా అంటే ఎట్లా, ఇప్పుడు ఏమంటారు, ఫస్ట్ మందు అంటారు, మటన్ అందరి, తర్వాత పొందు పొందు మానేయాలింగా, అంతే పొందు లేక బతకలేవా. నాకైతే వద్దు నాయనా, మెత్తబడింది అయిపోయింది. మన ఉంది కాబట్టి ఇంకా అప్పుడు మనం అక్కడికి పోవాలి, మనం ఇక్కడ రాకూడదు. దాన్ని కొంచెం తగ్గియాల, మంది ఎక్క కొట్టాల. ఇంకా అది చూడప్ప ప్లాన్ ఏం లేదు చూడనా, పక్కన సందులో పెద్ద సామాన్ వేస్తున్నారు రాత్రికి. అబ్బో ఈడు చూసి బాణాలు ఇడిసిరు వాళ్ళు. మనం ఏం లేదు, వీళ్ళ నాన్నగాల్ని ఈ బంధువుల నాయనగాల్ని అందరినీ, నీ బంధువులందరిని పిలుసు, నా బంధువులు పిలుస్తా, నీ బంధువులు పిలుసు. ఒక్క రోజు ఒక్క రాత్రి బాగా దాబ్దాం, ఆపి ఇంకొక సంవత్సరం వరకు ఇంటికి రాకుండా చూసుకుందాం. అంతే పంపించేసేది. లేకపోతే పండక్కి 10 మంది సంక్రాంతి పండుగ వస్తుంది మేనే. సంక్రాంతి పండుగ జనం ఎక్కువ వస్తారన్నా, తగ్గియాల మనం వ్యాపారం. అది అయిపోతేనే మళ్ళీ ఉగాది శివరాత్రి చాలా మోపులు ఉన్నాయి. మందు దాపిస్తే రారంటవా? మందు కాదప్ప, ఈ రోజు రాత్రి నువ్వు తాపిచ్చి రేపు నేను చెప్తుండే, రేపు ఇంట్లో ఎవరు ఉండకూడదు. ఒక్క మనిషి ఉంటే ఖర్చు తక్కువ, 10 మంది ఉంటే ఎక్కువ. నువ్వు మాత్రమే ఉండాలి ఇంట్లో. నువ్వు నాదొకటే కదప్ప, నువ్వు కూడా అట్లా చేయి అంటున్నా. మళ్ళీ నువ్వు మాత్రమే అంటే నువ్వు పిలిపించుకుంటావు, నువ్వు నీ ఇష్టమప్ప. ఏదో కొత్త సంవత్సరం అని చెప్పి మా ఫ్రెండ్ ని పిలిచినా, పక్కింటి పిలిచినా, మా బంధువు పిలిచినా, కేక్ కోసినావు అనుకో ఇంట్లో అయిపోయింది. ఇంకా ఆ సంవత్సరం అంతా కేక్ వస్తుండాలి, డబ్బులు కాదు, అన్నం పెట్టాలా, కేక్ పోయాలా, డబ్బులు కావద్దు. దానికోసం నీ ఇష్టం చూడప్ప. మంచి ప్లాన్ ఇది, చాలా బాగుంది. కాదనా పోయినసారి ఏమో జనవరి 1 కదా అని ఒక 5 మందిని పిలిచి ఏంది నెలకి 20 మంది అయింది ఇంట్లో. నెలకి 5 మంది, 10 మంది, 15 మంది, 20 మంది వచ్చి కూర్చో. నీకు సంవత్సరానికి లెక్కేస్తే సుమారుగా అయిపోయింది. బియ్యం 7 మూటలు బియ్యం వేసుకుని 7 మూటలు అయిపోయినాయి. ఒక సంచి 25 కేజీలు తెచ్చేసుకుంటే ఇంటికి మళ్ళీ అవసరమా? దానికోసమే ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడాలి బంధువులతో. అంతే పోతే పాపము పోవాలా గాని మరి పొద్దున ఏం లేదు. సామాన్ వేస్తాం చెట్టు కింద, అదే కూర ఆడ వండేయాలా, ఆడ కోసి ఆడ వండేది మనమే. మళ్ళీ వానికి ఇంటికి పెట్టాలా వంటోనికి, చేస్తాడు కదా మనిషి. మళ్ళీ నీ ఇష్టం అబ్బా, నువ్వు చికెన్ తింటే జీతాంతం చికెన్ తింటావు. అవునులే, ఇప్పుడు నువ్వు పొటేలు తెస్తావు, సార్ వచ్చేసి అది మిలిటరీ మంది అంటే పట్టుకొస్తాను, నేను వచ్చేసి వంట చేస్తాను, తర్వాత పెరుగు ప్యాకెట్లు, మసాలా ప్యాకెట్లు అన్ని నేనే పట్టుకొస్తాను. దానికి సంబంధించింది నువ్వే చూసుకోపా. సిగరెట్ ప్యాకెట్లు నేను ముట్టుకోను, సిగరెట్ ప్యాకెట్ ముట్టుకోను కాబట్టి ఎందుకు వచ్చిందిలే కానీ బీడీలు తెచ్చుకుందాంలే. ఒకరా ఇద్దరా ప్యాకెట్ బీడీ, 99 బీడీ, తర్వాత దాని పేరు కరెంట్ బీడీ, పాండ్లు ఎందుకులేనా. ఆకు ఒక్క తెచ్చి ఒక చీట్లు పెడితే అప్పుడు తింటుంటారు. తాగినోనికి ఏం కనబడతావు రుచి, అదే కదా. అది ఇప్పుడు విషయము. రాత్రి మాత్రం హంగామ దుమ్దాము రాత్రి 12 గంటలకు కేక్ ఎట్లా ఉంటుంది కోసి కాదన్నా కొట్లాడకూడదు అంటే వాడి దళిద్రమ డిసెంబర్ లో పోతుంది. మనము పోయినసారి కూడా ఏం రాట్లు కొట్లాడుతాడు, పొద్దున గలాట్ చేసుకుంటుంది. ఆ దళిద్రం అట్లా ఉంటుంది, అటు తెగిపోతుంటది కాబట్టి వాడు కొట్లాడతాడు, పోరాడతాడు, పోతుంటాడు. పట్టించుకోకూడదు. అది చూడన్న విషయము. సరే మళ్ళీ ఎట్ట టైం కూడా లేదు. పొట్టేలు గిట్టెలు తెచ్చి పెట్టినాడు, ఆ మనిషికి డబ్బులు కట్టి రొట్టెలు గిట్టెలు ఏమో ఆయన చూసుకుంటే ఫోన్ వస్తుంది, ఆ మనిషి పొట్టేలోనే ఉంటాడు.